హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫిష్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఫిష్ కర్రీ ఇలా చేస్తే స్మెల్ కూడా రాదు, ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది. ముందుగా ఒక కేజీ ఫిష్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పసుపు, 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత శుభ్రంగా నీటితో మళ్ళీ ఒకసారి కడగాలి. తర్వాత ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు రెడీ పెట్టుకోవాలి. ఫిష్ కర్రీకి సంబంధించిన మసాలాలు రెడీ పెట్టుకోవాలి. ఫిష్ కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం అంతా ఆయిల్ వేసి కలపాలి. ముక్కలకు పట్టేలా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత పావుగంట 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 లేదా 3 పావుల నూనె పోసుకోవాలి. ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. బగారాకు, చెక్క, లవంగం, యాలకులు, తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగేసి పెట్టుకున్న కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఉల్లాకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, మిర్చి వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలపాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. మెంతిపొడి ఉంటే మెంతిపొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్, లేకపోతే మెంతాకు ఉంటే మెంతాకు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి కలపాలి. చిటికెడు మెంతిపొడి వేసా, కొంచెం మెంతాకు కూడా వేసా. ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండు రసాన్ని పిప్పి లేకుండా వేసుకోవాలి. సూపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. సూపు ఇలా మరిగించాలి. మరుగుతున్నప్పుడు ఫిష్ ముక్కలు తీసి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి.
తర్వాత మూత పెట్టి ఎక్కువ గరిటెతోటి కలపకూడదు. ఇలా 2 సార్లు తిప్పాలి అటు ఇటు. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చు. వీడియోలో చూపించిన ఈ విధంగా తిప్పుకోవాలి. తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. గరిటె పెట్టి కలపకూడదు. గుమగుమలాడే తెలంగాణ ఫిష్ కర్రీ రెడీ. ఎవరు చేసినా చాలా బాగుంటుంది. స్మెల్ ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ముక్క మంచిగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది, చాలా రుచిగా ఉంది. ఫిష్ కర్రీ స్మెల్ వస్తుందని చాలామంది తినరు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అదరహో సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.